హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటే స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, మేకప్ అయినా, ఇంట్లో ప్రొడక్ట్స్ అయినా ఏదైనా కానీ రివ్యూస్ చూస్తూ ఉంటాం జనరల్‌గా. ఎలా ఉంది, ఏంటి కొన్న వాళ్ళు చెప్పింది చూస్తూ ఉంటాం కదా! సో, మనము పర్ఫెక్ట్ రివ్యూ ఇవ్వాలంటే దాన్ని యూజ్ చేశాక రివ్యూ ఇవ్వగలం. అంటే అది ఎలా పనిచేసింది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, నిజంగా వర్క్ అయిందా లేదా, ఏమన్నా ఇరిటేషన్ అలాంటివి వచ్చాయా అనేది మనం యూజ్ చేస్తేనే చెప్పగలం కదా! స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో అయితే మెయిన్‌గా. సో, నేను అలా యూజ్ చేసి ప్రొడక్ట్స్ అన్నీ ఎంప్టీ చేశాను. అంటే ఫుల్‌గా యూజ్ చేశాను టబ్బు మొత్తం. అలా యూజ్ చేసినవి మీకు రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది. అంటే ఇవి కొనాలా లేదా? బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా? అసలు కొనకపోయినా ఏదైనా అవుతదా? కొంటే రిజల్ట్ ఉంటదా? అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వాచ్ టిల్ ద ఎండ్. మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు స్లోగా ఉంది అనుకుంటే మనకి స్పీడ్ ఉంటది కదా! వీడియో స్పీడ్ పెంచుకోండి. మీకు ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోద్ది వీడియో. సో, ఫస్ట్ అయితే నేను రోజ్‌మెరీ వాటర్ బాటిల్స్ స్ప్రే ఉంటాయి కదా! రోజ్‌మెరీ వాటర్ అది నేను 3 బాటిల్స్ కంప్లీట్ చేసేసాను. ఒకటొచ్చేసి ఆర్బ్స్ గుడ్‌నెస్ వాళ్ళది అండ్ రెండొచ్చేసి సోల్ ఫ్లవర్‌ది యూజ్ చేశాను. సో, ఫస్ట్ ఆర్బ్స్ గుడ్‌నెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి పర్పుల్‌లో, అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటది. అండ్ వీటిలో డూప్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసి కొనుక్కోండి. మనకి పర్పుల్ అయితేనే జెన్యూన్‌గా ఉంటది. అండ్ నాకు ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయిందంటే అనిపించింది. అంటే నా హెయిర్ ఫాల్ ఆల్రెడీ అవుతుంది, కంట్రోల్ అవ్వకపోగా ఇంకా హెయిర్ ఫాల్ అలానే ఉంది అనిపించింది. సో, అందుకే నేను దీన్ని అంత రికమెండ్ చేద్దాం అనుకోవట్లేదు. అండ్ సోల్ ఫ్లవర్‌కి వచ్చేస్తే అంటే నేను చాలా వీడియోస్‌లో కూడా చూసాను. రోజ్‌మెరీ వాటర్ ఫస్ట్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతది. అంటే ఇంకా అవుతుందనుకని ఇంకా ఎక్కువ అవుతదని మెన్షన్ చేశారు. సో, మరి దానివల్ల అయిందో ఏమో కానీ నాకు ఆర్బ్స్ గుడ్‌నెస్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అయితే అయింది. అండ్ సోల్ ఫ్లవర్‌దయితే నాకు హెయిర్ ఫాల్ అవ్వకపోగా అంటే కొంచెం అంటే ఇంకా ఎక్స్‌ట్రా అవ్వలేదు. బట్ ఉన్నదే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఆల్స్ గుడ్‌నెస్‌తో కంపేర్ చేసుకుంటే సోల్ ఫ్లవర్ మనకి చాలా కాస్ట్‌లీ. బట్ అమెజాన్‌లో మనకి 149 ఆఫర్‌లో రావటం వల్ల నేను ట్రై చేశాను. సో, ఆఫర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి 2 బాటిల్స్ కొన్నాను. ఈసారి కూడా నేను కొనాలనుకుంటే సోల్ ఫ్లవర్‌దే కొంటాను. ఇన్ కేస్ రూ. 149 ఆఫర్‌లో ఉంటే. ఎందుకంటే మనకి ఈ బాటిల్ ఒక్కటొచ్చేసి 10 డేస్ కన్నా ఎక్కువ రాదు. దాని వలన మనం ఎక్కువ కాస్ట్ పెట్టయితే కొనలేము. కొంచెం బడ్జెట్‌లో చూసుకోవాలి. సో, రూ. 149కి సోల్ ఫ్లవర్‌దొస్తే అది మంచి బ్రాండ్. సో, నాకు బాగా నచ్చింది స్మెల్ ఇదంతా. సో, నేనైతే అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను అంటే వీటిలో కొనాలా లేదా అని నా వృత్తే నేను 3 బాటిల్స్ కంప్లీట్ చేశా కదా! నాకైతే పెద్ద రిజల్ట్ ఏమీ కనిపించలేదండి. అంటే హెయిర్ గ్రోత్ గానీ, బేబీ హెయిర్ రావటం గానీ అలా అయితే నాకేమి కనిపించలేదు. నేను సజెస్ట్ చేసేది ఇది చాలా మనకి 10 డేస్‌కి ఒక బాటిల్ కొనాలంటే కొంచెం ఎక్కువైపోతుంది ఎక్స్‌పెన్సివ్. రోజ్‌మెరీ లీవ్స్ కొనుక్కొని దాంతో వాటర్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. అండ్ ఎలాగో మనం ఆల్ప్స్ గుడ్‌నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆల్ప్స్ గుడ్‌నెస్ వాళ్ళది అలోవెరా జెల్ గురించి నేను మాట్లాడతాను. సో, చూసారు కదా! ఈ బాటిల్ కూడా ఫుల్‌గా కంప్లీట్ చేశాను. దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 29. బట్ పర్పుల్‌లో మనకి ఎప్పుడో డిస్కౌంట్స్‌లో ఉంటది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల నాకేదైనా రిజల్ట్ కనిపించిందంటే, ఇది మన ఫేస్‌కి, హెయిర్‌కి రెండిటికి యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఓన్లీ హెయిర్‌కే యూజ్ చేశాను. నాకు అంత పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. అంటే ఇది యూజ్ చేయంగానే స్మూత్ అయిపోయింది, సిల్కీ అయిపోయింది, షైనింగ్ అయిపోయింది అలా అయితే ఏమీ లేదు. ఇది యూజ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదని నాకు అనిపించింది. సో, మీరు కావాలనుకుంటే ఈ ప్రొడక్ట్‌ని స్కిప్ చేయొచ్చు. మీకు బెటర్ దొరికితే నేచురల్ అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు. బట్ దీనివల్ల నాకైతే ఏమీ యూజ్ అనేది కనిపించలేదు. నేను ఫుల్ టబ్ యూజ్ చేశాను. హెడ్ బాత్‌కి ముందు, హెయిర్ ప్యాక్స్‌లో అన్నిట్లో. బట్ నాకైతే ఏ రిజల్ట్ కనిపించలేదు. బెటర్ స్కిప్ దిస్. అండ్ మనం ఇది హెయిర్‌కే కాకుండా ఫేస్‌కి ఫేస్ ప్యాక్స్‌లో కూడా మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి మాయిశ్చరైజర్‌లా యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్ అలోవెరా జెల్. బట్ నాకైతే ఎటువంటి విజిబుల్ రిజల్ట్ కనిపించలేదు. అంటే హెయిర్ వాష్ చేశాక కూడా నాకు అంటే కొంచెమైనా స్మూత్‌గా వచ్చింది. నాది చాలా ఫ్రిజ్జీ హెయిర్. బట్ నాకేం రిజల్ట్ కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాబర్ గులాబరీ రోజ్ ఫేస్ క్లెన్జర్. నేనైతే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో మాకు ఫేస్ వాష్ కావాలి లేదా మేకప్ రిమూవర్ మనకి జనరల్‌గా మిసెలర్ వాటర్స్ మేకప్ రిమూవ్ చేసే వాటర్‌ని మిసెలర్ వాటర్ అంటారు. అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్‌లో ఉంటాయి. బట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు రూ. 99. నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడైతే రూ. 75. చాలా డేస్ యూజ్ చేసుకోవచ్చు రూ. 99కి. జస్ట్ ఒక కాటన్ ప్యాడ్ మీద స్ప్రే చేసుకుంటే మనకి వాటర్ ప్రూఫ్ లిప్‌స్టిక్ కూడా ఇది రిమూవ్ చేయగలిగింది. ఎందుకంటే నేను దీన్నే యూజ్ చేస్తాను మేకప్ రిమూవర్ ప్లేస్‌లో కూడా. అండ్ డబుల్ క్లెన్జింగ్ ఎక్కువగా పొల్యూషన్‌లో తిరుగుతాము. మాకు ఫేస్ అంతా ట్యాన్ పట్టేస్తది. పొల్యూషన్ ఫ్రీ అవ్వాలి ఫేస్ అనుకుంటే డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటే మనకి చాలా బెస్ట్. సో, ఫస్ట్ దీంతో కాటన్ ప్యాడ్ యూజ్ చేసి రిమూవ్ చేసుకొని తర్వాత మీరు ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ వాష్‌తో యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచి రిజల్ట్ వస్తది. అండ్ డబుల్ క్లెన్జింగ్ కూడా మనకి క్లెన్జింగ్ ఆయిల్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్ ఉంటాయి. బట్ ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కాబట్టి డబుల్ క్లెన్జింగ్ కూడా చాలా హెల్ప్ అవుతది.
అండ్ మనం మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు, డబుల్ క్లెన్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ టోనర్ దీన్ని జస్ట్ అలా ఫేస్ మీద స్ప్రే చేసుకొని అలా వదిలేసుకోవచ్చు అంటే టోనర్ లాగా. సో ఇది చాలా బాగా యూస్ అవుతుంది. మనకి ఇది డీమార్ట్‌లో, అమెజాన్, పర్పుల్ ఎక్కడైనా ఉంటది. డీమార్ట్‌లో అయితే మంచి డిస్కౌంట్స్‌లో ఉంటది. నేను ఎప్పుడు డీమార్ట్‌లోనే పర్చేస్ చేశాను. సో ఖచ్చితంగా ఎవరైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి వాళ్ళకి పాకెట్ మనీతో స్కిన్ కేర్ కొనుక్కోవాలనుకుంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చూసుకోవాలి కదా! సో ఇదైతే చాలా మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ డాబర్ మనకి చిన్నప్పటి నుంచి ఉన్న బ్రాండే కాబట్టి దాన్ని మనం బ్లైండ్‌గా టెస్ట్ చేసి ఫార్వర్డ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ క్రీమ్స్. నేనైతే ఇవి 3 టబ్స్ యూజ్ చేశాను. ఒక టబ్ ఎక్కడో పోయింది. అండ్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డెర్మాడాక్. మనకి డెర్మాకో, డెర్మాడాక్ 2 బ్రాండ్స్ ఉన్నాయి. 2 బ్రాండ్స్ పర్పుల్‌లోనే ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసి కొనుక్కోండి ఏది కొనుక్కుంటున్నారు అనుకుని. సో ఇది చూసారు కదా ఇది డెర్మాకో, ఇది డెర్మాడాక్. 2 మనకి ఒకేలా ఉంటాయి పేర్లు. అది కొనుక్కోబోయి ఇది కొనుక్కోబోయి అది కొనుక్కోకుండా మీరు ఏ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకున్నారో అది కొంచెం పర్ఫెక్ట్‌గా చూస్ చేసుకోండి. అండ్ ఈ నైట్ క్రీమ్ ఏంటంటే ఇది 2% కోజిక్ యాసిడ్ మనకి. ఇది మనకి ఏంటంటే డార్క్ స్పాట్స్‌కి, పిగ్మెంటేషన్‌కి యూజ్ అవుతదని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేసినట్టు మనం అది యూజ్ చేయంగానే డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయా? మనకి క్లియర్ స్కిన్ వస్తదా? పిగ్మెంటేషన్ తగ్గిపోద్దా? అంటే నో. మీరు 1 టబ్ యూజ్ చేయంగానే మీకు అంతేం కనిపించదు. బట్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకైతే నిజంగా రిజల్ట్ కనిపిస్తది. అండ్ దీన్ని ఏంటంటే రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. అంటే 1 డే యూజ్ చేసి మనకి రిజల్ట్ రాలేదు అని బ్లేమ్ చేయడానికైతే లేదు. మనం రెగ్యులర్ బేసిక్స్‌లో యూజ్ చేస్తేనంటే కొంచెం మనకి రిజల్ట్ అయితే ఉంది. నాకైతే కొంచెం బాగానే అనిపించింది. సో దీనివల్ల మనకి కొన్ని క్రీమ్స్ యూజ్ చేస్తేనంటే సైడ్ ఎఫెక్ట్స్ లాగా పింపుల్స్ రావటము, డార్క్ స్కిన్ అయిపోవడం అలా ఏమీ లేదు. నాకైతే ఇది బాగా అనిపించింది. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలే. మనకి దీని ఎంఆర్‌పీ అరౌండ్ 399 రూపీస్ అలా ఉంటుంది. బట్ మనం ఆఫర్‌లలో కొనుక్కుంటే చాలా మంచి డీల్స్‌లోనే వస్తది. అండ్ ఒక టబ్ వచ్చేసి మీకు ఈజీగా 2 మంత్స్ అలా 2 మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తది. సో మనకి చాలా బడ్జెట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. మీరు ఒకసారి ఏమైనా ట్రై చేయాలి బెస్ట్ నైట్ క్రీమ్ అని కూడా ట్రై చేయండి. నేను 3 టబ్స్ కంప్లీట్ చేశాను. అండ్ 4థ్ టబ్ కూడా కొనాలనే ఉన్నాను. సో ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఎలాగో మనం నైట్ క్రీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయోటిక్ మనకి ఇప్పుడిప్పుడు బయోటిక్ ప్రొడక్ట్స్ అంతా కనిపించట్లేదు కానీ ఒకప్పుడైతే బయోటిక్ సోప్, బయోటిక్ షాంపూ, బయోటిక్ ఫేస్ వాష్, బయోటిక్ చాలా పాపులర్ ఉండేది. బయోటిక్ మెయిన్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఆర్గానిక్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ బయోటిక్ లిప్ బామ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరికైనా మనకి వింటర్ వచ్చేస్తుంది కదా, డ్రై లిప్స్తో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా బయోటిక్ లిప్ బామ్స్ అనే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ నైట్ క్రీమ్ విషయానికి వస్తే నేను ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ కూడా యూజ్ చేశాను. సో నాకు ఎందుకో మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి కదా, అలాగే నాకు ఇది మళ్ళీ యూజ్ చేయాలనిపించి తీసుకున్నాను. ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేనైతే జస్ట్ 199 ఆర్ 200 లోపే తీసుకున్నాను నైకాలో. బట్ ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటుంది చూడండి. మనకి మామూలుగానే సమ్మర్లోనే వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది, వింటర్లో ఇంకా డ్రై స్కిన్ అవుతుంది చూడండి. వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది రాసుకోగానే కొంచెం ఆయిలీగా జిడ్డుగా ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఐస్కి టచ్ అయితే ఈ క్రీమ్ అనేది కొంచెం మండుతాయి ఐస్. సో అది కొంచెం చూసుకొని ఐస్కి టచ్ అవ్వకుండా యూజ్ చేసుకోండి. సో బయోటిక్లో మీరు చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ రాకపోతే డిసడ్వాంటేజెస్ కూడా ఏమీ ఉండవు. సో మీరు తీసుకోవచ్చు. ఎవరైనా బాగా డ్రై స్కిన్ ఉండి మంచి మాయిశ్చరైజర్ కోసం ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది అప్లై చేసుకున్నాక మీకు నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా మంచి స్మూత్గా మాయిశ్చరైజ్గా అనిపిస్తుంది స్కిన్. నాకైతే చాలా ఫేవరెట్. బట్ చిన్న డ్రాబ్యాక్ ఐస్కి టచ్ అవుతేనే ప్రాబ్లము. సో అది టచ్ అవ్వకపోతే చాలా బెస్ట్. అండ్ బెంగళూరులో ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి వింటర్లో ఇంకా డ్రై స్కిన్ అయిపోయే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు యాంటీ ఏజింగ్ అని మెన్షన్ చేశారు. అది ఎంతవరకు యాంటీ ఏజింగ్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడూ అంత కంటిన్యూస్గా యూజ్ చేయలేదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి లివాన్స్ హెయిర్ సీరం. మనకి మార్కెట్లో చాలా హెయిర్ సీరమ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. సో ఈ లివాన్ వచ్చేసి మరీ కాస్ట్లీయా లేదా అనుకుంటే మరీ అంత కాస్ట్లీ కాదు, మరీ అంత చీప్ కూడా కాదు, మనకి మీడియం రేంజ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని కాస్ట్ అరౌండ్ 395 ఆర్ 345 అలా అయిపోయింది. కానీ నేను కొంటున్నప్పుడు 225 అలా ఉండేది ఈ బాటిల్. డీమార్ట్లో అవైలబుల్గా ఉండేవి. నేను ఎప్పుడు డీమార్ట్లో కొనుక్కునేదాన్ని, చాలా మంచి డిస్కౌంట్లో వస్తాయి. అండ్ ఇందులో మనకి బ్లూ వేరియంట్ కూడా ఉంది. సో అదేంటంటే ఎక్స్ట్రీమ్ ఫ్రిజ్జీ హెయిర్ ఉంటుంది కదా, అసలు మరీ బాగా ఫ్రిజ్జీ అండ్ డ్రై హెయిర్ వాళ్ళకి, ఇది మామూలు హెయిర్ వాళ్ళకి. అండ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. చాలా బాటిల్స్ యూస్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ 2 బాటిల్స్ అనేది బ్యాకప్ అయితే ఉంది. సో మనకి హెయిర్ బాత్ చేశాక మనకి 50% హెయిర్ డ్రై అయిపోయినాక 50% వెట్గా ఉంటుంది కదా, దాని మీద అప్లై చేసుకుంటే మెయిన్ ఏంటంటే చిక్కులు పడకుండా కొంచెం ప్రివెంట్ చేస్తుంది. అలానే ఇది అప్లై చేసుకోగానే మనకి స్మూత్ హెయిర్ వస్తుంది, సిల్కీ హెయిర్ వస్తుంది అని అయితే నేను అస్సలు మెన్షన్ చేయను. ఎందుకంటే మనం అది డ్రై హెయిర్ డాంప్ హెయిర్ మీద అంటే వెట్ హెయిర్ మీద అప్లై చేసుకున్న ఒక చిక్కులు తీసుకునే దాకా అయితే బాగా పనిచేస్తుంది. వన్స్ హెయిర్ డ్రై అయిపోతే నాకేం అంత కనిపించదు ఇది.
బట్ ఎవరికైతే హెడ్ బాత్ చేశాక బాగా చిక్కులు ఉంటాయో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ నా ఉద్దేశం ప్రకారం లివాన్ సీరం అనే కాదు, నేను లారియల్ సీరం కూడా యూస్ చేశాను. ఏ సీరంకైనా ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లేదని నా ఫీలింగ్. ఎందుకంటే నేను లారియల్ కాస్ట్లీది యూస్ చేశాను, లివాన్ యూస్ చేశాను. నాకేమి అంత రిజల్ట్ ఏం కనిపించలేదు. సో మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ ద కాస్ట్లీ హెయిర్ సీరమ్స్ అండ్ ఇలా లివాన్ కొంచెం బడ్జెట్లో యూస్ చేసుకోండి. అండ్ డెర్మాకో, నేను ఇందాక ఫేస్ వాష్ గురించి చెప్పా కదా, ఇది కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్. ఇది కూడా అంతే, మనకి డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్కి. అండ్ నేను ఇందాక నైట్ క్రీమ్ చూపించా కదా, డెర్మాడాక్ అండ్ డెర్మాకో, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. అంటే నేను ఆ ఓన్లీ నైట్ క్రీమ్ యూస్ చేసేటప్పటికి ఇది రెండు కలిపి యూస్ చేసేటప్పటికి నాకు చాలా బాగా రిజల్ట్ అనిపించింది. ఇది కూడా అరౌండ్ మనకి 299 రూపీస్. ఒక్కటి కొంటే ఈజీగా 2 to 3 months వస్తుంది. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఈ మధ్య కోజిక్ యాసిడ్ చాలా బాగా పాపులర్ అవుతుంది కదా, సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా మంచి ఇదే మనకి. ఆ బాటిల్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫుల్గా. నాకు తెలిసి ఇంకొక 4 days అలా వస్తుందేమో అంతే. సో నేనైతే మళ్ళీ ఈ ఫేస్ వాష్ రీపర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దీనికి ముందు గుడ్ వైబ్స్ వాడేదాను, నేను చాలా ఫేస్ వాష్లు వాడాను. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. సో నేను ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను ఎంప్టీ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవి. వీటిల్లో నేను చెప్పా కదా జెన్యూన్ రివ్యూస్. మీకు ఏదన్నా ఓకే నచ్చి కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ, బాయ్.